రే తమ్ముడు రే ఈశ్వరాపురం గ్రామం ఎక్కడుందిరా? అయ్యా ఇటు నేరుగా వెళ్తే 2 మైళ్ళే. ఓ మీ ఊరేనా అది? అక్కడ నువ్వు ఏం పని చేస్తుంటావు? ఓ 40 ఏనుగులు పెంచుతున్నానండి. ఏనుగు 40 ఏనుగులు పెంచుతున్నావా? అందులో 10 తెల్ల ఏనుగులు ఉన్నాయండి. రే గత 2000 సంవత్సరాలుగా ఇండియాలో తెల్ల ఏనుగులే లేవురా. ఏనుగులు కొట్టానంటే చూడు. నమ్మకం లేకపోతే మా ఇంటికాడ చూడు. ఆ దూదులో సనోసరం నమ్మి చేస్తే బాగోదు. పదరా చూపించుకోండి. తెలిసి పారేస్తారు. పద. ఎక్కడా ఎక్కడా? ఇదిగో చూసావా 30 నల్ల ఏనుగులు. అటు చూడు 10 తెల్ల ఏనుగులు. ఏనుగులు ఎలా మేస్తున్నాయి చూసావన్నా? డ్యూటీకి పోయేవాడిని పిలుచుకొచ్చి పందులు చూపించి ఏరుగట్టవా? ఈసారి అటు పక్కకు వచ్చావా నరికి పారేస్తా. నా ఏనుగులు చూసి పందులు అంటావంట్రా? నిన్ను వదిలిపెట్టను. ఏదో తెలియక చెప్పాను, క్షమించారా? క్షమించి. అయితే ఇదేంటి? అది నువ్వు చెప్పినట్టు నల్ల ఏరిగారా? అది తెల్ల ఏరిగారా? అయితే ఎందుకు అయ్యో తెలియక చెప్పాను. చెప్పావా? అవునా? తెలియక చెప్పావా? నిజంగా తెలియక చెప్పారా? చెప్తాను. అదేంటి? అది అదేంటంటే నెమలి. పట్టుకొని నెమలంటావా? కోయిల. ఇదేంటి? ఏం చెప్పాలబ్బా? గాడిద. గాడిదలు అంటావంట్రా? నిన్ను ఇలాగే వదిలేస్తే నన్ను పిచ్చోని చేసినట్టు అందరిని పిచ్చోళ్ళు చేస్తావు. అందుకే నీకు ఏదో కానుక ఇవ్వాల్సిందే. జన్మమెత్తితిరా అనుభవించితిరా బతుకు సమరల్లో కిరిగిపోయినదే. బతుకు సమరల్లో చిరిగిపోయినదే. అయ్యా మేము చాలా దూరం నుండి వస్తున్నాం. చెప్పండి. ఈయన మా చైర్మన్ గారు నడుం పట్టేసినట్టుంది. అరే మా అమ్మాయి వాళ్ళ అక్క ఇంటికి వెళ్ళింది. సాయంకాలం దాకా రాదు. రేపు వస్తారా? చాలా దూరం నుండి వచ్చాం స్వామి. పోనీ ఓ పని చేస్తారా? ఈయన్ని ఇక్కడే ఉండనివ్వండి. మీరు రాజమండ్రి వెళ్ళి అమ్మాయిని తీసుకొచ్చేస్తారా? ఏంటి పిల్ల నీ చెయ్యి లైవ్. ఏంటి పిల్ల ఇంక రాస్తున్నావు? నా ఆస్తి కొట్టేస్తావేంటి? నాకు సంతకం పెట్టడం నేర్పించావుగా, ఇంకెందుకు వేలిముద్ర? సంతకం అయితే మారిపోవచ్చు, కానీ వేలిముద్ర మారదుగా. అందుకే నీ జ్ఞాపకార్థంగా ఉంచుకుంటాను. అసలు బాను ఇక్కడికి రాలేదే. ఇక్కడికే వచ్చినట్టు మీ నాన్నగారే చెప్పారమ్మా. నాన్నగారు చెప్పారా? భానుమతి, ఇది చాలా శక్తిగల శివుడు గుడి. దేవుణ్ణి ఏం కోరుకున్నావు? ఆపండి ఆపండి నాన్న. అరే నెమ్మదిగా దిగు. నువ్వెందుకు వచ్చావు? చెల్లెక్కడ? అన్నా 5 గంటల బండి ఏంటి ఇంకా రాలేదు? అది ఇంజిన్ పాడయ్యి ముందు స్టేషన్ లో ఆగిపోయింది. ఇంకా సేపట్లో వస్తుంది. అన్నా టైం 5:30 అయింది, ఇంకా బండి రాలేదేంటి? బాబు ఆ బండి పొద్దు రాదు. మీరు ఏదైనా బస్సు పట్టుకుని వెళ్ళండి. భయపడక బాను, ఎలాగైనా త్వరగా వెళ్ళిపోదాం పదా. భయమేస్తుంది. భాను కనపడడం లేదని పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? తొందరపడకండి. తప్పుగా ఏదైనా జరుగుంటే? అలా మాట్లాడుకో, ఊరుకో. ఇదిగో భాను వచ్చేసింది. ఎక్కడికెళ్ళావు చెప్పవే? ఎక్కడికెళ్ళవని చెప్పు. అందరి ముందు మన కుటుంబం బరువు తీసేకు. ఏంటి ఆలోచిస్తున్నావు? అడుగుతున్నానుగా. పక్కూర్లో ఉన్న శివుని గుడికి వెళ్ళానక్క. ఎందుకు చెప్పా పెట్టకుండా వెళ్ళావు? నీకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలని వేడుకోవడానికి వెళ్ళానక్క. ఓయబ్బో బాగా కథలు చెప్తోంది. ఇంట్లో చెప్పా పెట్టకుండా అంత దూరం ఎందుకు వెళ్ళినట్టు? నా మీద ఒట్టేసి చెప్పు, నువ్వు చెప్పేదంతా నిజమేగా? నేను నిజమే చెప్తున్నానక్క. సరే లోపలికి వెళ్ళు. నీకు ఎంత కొవ్వుంటే ఒక అమ్మాయిని స్కూల్ డ్రెస్ తో అంత దూరం తీసుకెళ్తావురా? వెళ్ళి త్వరగా వచ్చేద్దాం అనుకున్నాను. ఏంటి అనుకున్నా గిరుకున్నా అంటూ? నువ్వు చేసింది తప్పురా. రేపు వాళ్ళ అక్కయ్యకి సీమంతం. పువ్వు ఆర్డర్ మొత్తం మనకే ఇచ్చారు తెలుసా? ఆ పువ్వులు సుబ్బారావు అపారావు అక్కడికి తీసుకెళ్తారు. వాళ్ళిద్దరిని డొక్కలో పక్కకి నెట్టేసి ఆ పువ్వు మనం తీసుకెళ్లి అమ్మాయిని పుచ్చగిద్దాం. సరేనా? అలాగే అన్నా. ఇవ్వు షేక్ హ్యాండ్.
జేబులో చిల్లరంత ఉంది. 4 రోజులు మించి నువ్వు అమ్మాయిని చూడలేదని ధైర్యం చేసి ఇక్కడికి తీసుకొచ్చా. లోపలికి వెళ్ళి అమ్మాయిని చూసి మర్యాదగా బయటకు వచ్చా. అర్థమైందా? బాగుడు అప్పి పద వెళ్దాం. మీ వాడు కులాసాగా ఉన్నాడా? ఏమిటి ఆలస్యంగా వచ్చారు? తొందరగా వెళ్ళి పని కానియండి. ఇదిగో వెళ్తున్నాను సామే. వెయిన్ని చూసి ఇదెందుకు పారిపోతుంది? పచ్చి మంచిళ్ళు కూడా ఇంట్లో తాకూడదురా రై. బాగున్నారండి? అల్లుడు గారు, సీమంతం అవగానే అమ్మాయిని నాతో పాటు తీసుకెళ్దాం అనుకుంటున్నాను. లేదు మామయ్య, సీమంతం 9 నెలలు ఇక్కడ చేయించడానికి కారణం కాన్పు కూడా ఇక్కడే చేయిద్దామని మామయ్య. తను ఇక్కడుంటే నాకు కూడా ధైర్యంగా ఉంటుంది. మీ వారు శ్రీమంతం అదరగొట్టేశారే. ఆపవే. ఆగండి. ఫంక్షన్కి వచ్చి ఇంత పనిచేసి భోంచేయకుండా వెళ్తారా? ఏమీ లేదు, మిమ్మల్ని చూస్తుంటే నాకు కొంచెం ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చిందంతే. నేను చూస్తూనే ఉన్నానులే, మంచిగానే ఉన్నారు. సరే సరే, భోంచేసి వెళ్ళండి. అయ్యో, భోంచేసి వెళ్ళమన్నావు. నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి తల్లి. రామ్మ గాయత్రి. రా గాయత్రి. గాయత్రి, గాయత్రి, ఏమైంది గాయత్రి? ఏమైంది? అయ్యో, ఎవరైనా వెళ్ళి త్వరగా మంత్రసాన్ని తీసుకురండి. నిండు గర్భిణి కదా, నడు నొప్పేదో వచ్చింటుందిరా. కొంచెం గాలి తగలండి. కొంచెం ఓర్చుకో గాయత్రి. ఏమీ కాదు, నేను చెప్తున్నాను కదా. కొంచెం ఓర్చుకో గాయత్రి. గాయత్రి. అయ్యో నెత్తురు. అయ్యో గాయత్రి. గాయత్రి. అయ్యో గాయత్రి. అయ్యా అయ్యా, అమ్మాయికి నోట్లో నుంచి రక్తం వస్తుంది. త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్దాం. అవునయ్యా, త్వరగా పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. పదండి అయ్యా. భగవంతుడా, గాయత్రిని కాపాడు తండ్రి. నేనంతటికీ కారణం నేను చేసిన తప్పుడు ప్రమాణమే. బిడ్డకి ఏమైనా అవుతుందేమోనని భయం వేస్తుంది. వెంటనే బ్లడ్ టెస్ట్ అరేంజ్ చేయండి. ఓకే డాక్టర్. మీ ఆవిడ బ్లడ్ లో మాకు కాస్త అనుమానంగా ఉంది. అది కన్ఫర్మ్ చేసుకోవడం కోసం మేము తన బ్లడ్ తీసి టెస్ట్ కోసం ల్యాబ్కి పంపించాం. ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాతనే మేము ఏదైనా కన్ఫర్మ్ గా చెప్పగలం. డాక్టర్, రిపోర్ట్ వచ్చిందని నాతో అన్నారు. మీ భార్య రక్తంలో క్యాన్సర్ ఉందని రిపోర్ట్ వచ్చింది. చాలా సివియర్ గా ఉంది. 3 లేక 4 నెలలు మాత్రమే తను అయితే ఆ గర్భంలో ఉన్న బిడ్డ తల్లికి క్యాన్సర్ ఉన్నందువల్ల బిడ్డకి వస్తుందని మీరు అనుమానించొద్దు. బిడ్డ ఆరోగ్యంగానే పుడుతుంది. తను తల్లిపాలు కూడా ఇవ్వచ్చు. బాను, పాప ఎక్కడమ్మా? ఒక్క 5 నిమిషాలు ఆగు, ఇప్పుడే తెచ్చిస్తారు. నేను పాలు ఇవ్వాలి, త్వరగా తీసుకురండి. మెల్లగా ఇటివ్వు, ఇవ్వు. గాయత్రి, తప్పుగా అనుకోకు. నువ్వు బిడ్డకి పాలు ఇవ్వకమ్మా. ఏమంటున్నారు? తల్లి రక్తంలో నుంచే కదమ్మా పాలు వస్తాయి. రక్తం పాడైనప్పుడు బిడ్డకు పాలు ఇవ్వకూడదమ్మా. నా రక్తంలో ఏముంది? గాయత్రి, డాక్టర్ గారు నీ రక్తంలో క్యాన్సర్ ఉందని చెప్పారు.